అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మొత్తానికి ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. నిపుణుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. ఇది విజయానికి దారితీస్తుంది. ఈరోజు మీరు ధైర్యంగా ఉండాలి. విద్యార్థులు, క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది. కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది. ఇది సానుకూలతను పెంచగలదు. ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు. ఆదాయం బాగుంటుంది మరియు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇది మీకు అతిపెద్ద విజయం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది. గృహ జీవితంలో ప్రేమ అనుభవాన్ని మరింత ఉల్లాసంగా చేస్తుంది. ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు. ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు. మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు. మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి. మీ మాటలు, మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఇంటికి కొత్త అతిథి రావచ్చు. స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది. ఈ రాశివారు ఈరోజు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.